ఈ ఎపిసోడ్ లో మరికొన్ని ట్రాన్స్లేషన్స్ తెలుసుకుందాం, అనువాదాలు తెలుసుకుందాం. అదే రెడీమేడ్ ఇంగ్లీష్. ది ఆఫీసర్ స్ట్రాంగ్లీ మేడ్ అప్ హిస్ మైండ్ నాట్ టు సీ ది స్టెనో ఎనీమోర్. ఆ స్టెనోని ఇక ఎట్టి పరిస్థితులు చూడకూడదు అని చెప్పని ఆఫీసర్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ విలిఫికేషన్ క్యాంపెయిన్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అగైన్స్ట్ ది ఎడిటర్ టు టార్నిష్ హిస్ ఇమేజ్. ఎడిటర్ పేరు చెడగొట్టడం కోసం అసత్య ఉద్యమం చేస్తున్నారు. హౌ కెన్ షీ ఫర్గెట్ ది ఇన్వాల్యుబుల్ హెల్ప్ యు హ్యాడ్ రెండర్డ్ టు హర్. నువ్వు ఆమె చేసిన సహాయాన్ని ఎలా మర్చిపోతుంది? డోంట్ అటర్ సచ్ ఆమినస్ వర్డ్స్. అలాంటి అపశకునపు మాటలు అనకండి. షీ కెప్ట్ టెల్లింగ్ హిమ్ నాట్ టు బి టూ నెగ్లిజెంట్. నిర్లక్ష్యంగా ఉండవద్దని అతనికి ఆమె చెప్తూనే ఉన్నది. ఇఫ్ శాంతి అండ్ సుధాకర్ హ్యావ్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్, ఆల్ ద మిస్కాన్సెప్షన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వుడ్ హావ్ బీన్ క్లియర్డ్. శాంతి సుధాకర్ మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఉన్న అపశృతులు తొలగిపోయాయి. మై జాయ్ న్యూ నో బౌండ్స్ వెన్ ఐ లెర్న్ దట్ ఐ హాడ్ పాస్డ్ ఎంఏ. నేను ఎంఏ పాస్ అయ్యాను అని వినగానే నా ఆనందానికి హద్దులు లేవు. ఆల్ ద యాక్టర్స్ ఇన్ దట్ తెలుగు మూవీ యాక్టెడ్ వైయింగ్ విత్ వన్ అనదర్. ఆ తెలుగు సినిమాలో అందరూ పోటీ పడి నటించారు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ she would like to know about me. ఆమె నన్ను గురించి తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? I have not said so about you. నిన్ను గురించి నేను అలా చెప్పలేదు. సబిత wants to stand on her feet. సబిత తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటుంది. I can't forget the treachery you had done to me till the end of my life. నా జీవితం పూర్తయ్యే వరకు నువ్వు నాకు చేసిన మోసాన్ని మర్చిపోలేను. డోంట్ హైడ్ ద ఏజ్ లైక్ లేడీస్. ఆడవాళ్ళలాగా వయసు దాచుకోవద్దు. గాడ్ ఈస్ ఆమ్ని ప్రెసెంట్, ఆమ్నిసియంట్ అండ్ ఆమ్నిపోటెంట్. దేవుడు సర్యాంతరామి, సర్వవ్యాప్తిలో ఉన్నాడు. షీ టోల్డ్ హిమ్ బిఫోర్ హ్యాండ్ సో దట్ షీ విల్ బి అలర్ట్. ఆమె జాగ్రత్తగానే ఉంటుందని ఆమె జాగ్రత్తగా ఉండమని ముందే చెప్పింది. ద మూవీస్ ఆర్ స్పాయిలింగ్ ద ప్రెసెంట్ డే యూత్. నేటి యువకులను సినిమాలు పాడు చేస్తున్నాయి. ఐ వాజ్ మేడ్ ఏ స్కేప్ గోట్ ఫర్ ది ఫాల్ట్స్ దే కమిటెడ్. వాళ్ళు చేసిన తప్పులకు నన్ను బలి చేశారు. యు కెన్ కమ్ టు మై హౌస్ వెన్ ఎవర్ యు వాంట్ టు కమ్. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే ఆ ఇంటికి అప్పుడు రావచ్చు. బార్కింగ్ డాగ్ నెవర్ బైట్స్. మురిగే కుక్క ఎప్పుడు కరవదు. హౌ మెనియత్ డాటర్ ఆర్ యు టు యువర్ ఫాదర్. మీ తండ్రికి నువ్వు ఎన్నో కూతురువి. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. కాలం మారింది. సుజాత హ్యాస్ కెప్ట్ హర్ వర్డ్. సుజాత తన మాట నిలబెట్టుకుంది. వై డు యు ఆల్వేస్ లై. ఎందుకు ఎప్పుడు అబద్ధం చెప్తావు? అనురాధ మే బి లాకింగ్ ఇన్ బ్యూటీ బట్ షీ హాస్ గుడ్ క్యారెక్టర్. అనురాధకు అందం లేకపోవచ్చు కానీ మంచి నడవడిక ఉన్నది. డోంట్ ట్రస్ట్ దెమ్. వాళ్ళని నమ్మొద్దు. హరిత విల్ నెవర్ స్టూప్ డౌన్. హరిత ఎప్పటికీ దిగజారదు. ఆఫ్ దీస్ టూ ట్రైన్స్ విచ్ వన్ స్టార్ట్స్ ఫస్ట్. ఈ రెండు రైళ్లలో ఏది ముందు కదులుతుంది? గిరి విల్ ఆల్వేస్ ఫాలో హిస్ వైఫ్స్ అడ్వైస్. గిరి ఎప్పుడు తన భార్య సలహా వింటాడు. డోంట్ ట్రై టు హుడ్వింక్ పీపుల్. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేయవద్దు. దూరదర్శన్ ఈస్ ద బెస్ట్ మీడియం ఫర్ న్యూస్. వార్తల కోసం దూరదర్శన్ అత్యుత్తమ మాధ్యమం. ప్రసాద్ వుడ్ నాట్ హ్యావ్ రీచ్డ్ సచ్ పొజిషన్ ఇఫ్ దట్ లేడీ హ్యాడ్ నాట్ డన్ ద డిటిపి వర్క్. ఆమె డిటిపి పనిగా చేయకపోతే ప్రసాద్ అలాంటి పెద్ద స్థానానికి వచ్చి ఉండేవాడు కాదు. ఆల్మోస్ట్ ఆల్ సినీ హీరోయిన్స్ ఆర్ సెల్లింగ్ దేర్ వర్చ్యూ ఇన్ ద నేమ్ ఆఫ్ యాక్టింగ్. నటన అనే పేరుతో కథానాయకులు దాదాపు అందరూ తమ సుగుణాలను పోగొట్టుకుంటున్నారు. నటన అనే పేరుతో కథానాయకులు దాదాపు అందరూ తమ సుగుణాలను పోగొట్టుకుంటున్నారు. హరీస్ లైఫ్ విల్ బి జాయ్ఫుల్ ఇఫ్ హి మ్యారీస్ ఎ పర్సన్ whom he likes. హరీస్ లైఫ్ విల్ బి జాయ్ఫుల్ ఇఫ్ హి మ్యారీస్ ఎ పర్సన్ who loves him. హరి జీవితం బాగుంటుంది తనను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే. సుజాత సేస్ వన్ థింగ్ అండ్ డస్ ఏ డిఫరెంట్ థింగ్. సుజాత ఒకటి చెప్తుంది, మరొకటి చేస్తుంది. we are told our boss has been transferred. మా బాస్ ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది. come what may I don't change my decision. ఏదైనా కానీ నా నిర్ణయం మార్చుకోను. the thatched houses were gutted in a fire mishap. అగ్ని ప్రమాదంలో పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. since how long she has been in విజయవాడ. ఆమె ఎప్పటి నుంచి విజయవాడలో ఉంటుంది? the lady asked why only 6 contracts were given to her. నాకెందుకు 6 కాంట్రాక్ట్లు ఇచ్చారు అని ఆ మహిళ అడిగింది. సుజాత has brushed aside his advice. సుజాత అతని సలహా పట్టిపారేసింది. on my way to ఒంగోల్ I had a brief stopover at చీరాల. ఒంగోలు వెళ్తూ కొద్దిసేపు చీరాలలో ఆగాను. his wife will not stay away from him even for a minute. అతని భార్య ఒక్క నిమిషం కూడా
అతన్ని వదిలి ఉండదు. ఐ హావ్ నో వన్ టు టెల్ మీ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కరప్షన్, నెపోటిజం అండ్ ఫేవరెటిజం ఇంక్రీజ్డ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం, బంధుప్రీతి, పక్షపాతం పెరిగిపోయినాయి. డోంట్ నర్స్ ఎనీ గ్రడ్జ్ అగెన్స్ట్ అరుణ. అరుణ మీద కక్ష పెంచుకోకు. మెగాస్టార్ విల్ రూల్ ద రూస్ట్ ఇన్ పాలిటిక్స్. మెగాస్టార్ రాజకీయాల్లో ఏలతాడు. ఏ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం స్టిల్ హ్యాంగ్స్ ఇన్ బ్యాలెన్స్. ఆ సమస్యకు సమాధానం ఇంకా దొరకలేదు. అనురాధ గాట్ ఫిక్స్డ్ ఇన్ అలయన్స్ విత్ ఏ టీచర్. అనురాధకు ఒక ఉపాధ్యాయునితో పెళ్లి కుదిరింది. ఆల్ మై హోప్స్ వర్ బిలైడ్ విత్ హర్ డిసిషన్. ఆమె నిర్ణయంతో నా ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. దట్ లేడీ ఎర్న్డ్ సో మచ్ మనీ స్టిల్ హర్ థర్స్ట్ రిమైన్ అన్క్వెంచ్డ్. ఆమె ఎంతో సంపాదించినా ఆమె ఆశ తీరలేదు. కాంట్రరీ టు హర్ విజువల్ ప్రాక్టీస్ షీ వోక్ అప్ ఎట్ డాన్. ఆమె ఎప్పుడూ లేచేలాగా కాకుండా ఉదయాన్నే లేచింది. బ్యూటీ లైస్ ఇన్ ఐస్ ఆఫ్ బిహోల్డర్. చూసేవాడు కళ్ళను బట్టి అందం కనపడుతుంది. సూరి బ్రాట్ అబౌట్ హిస్ డిస్ట్రక్షన్ హిమ్సెల్ఫ్. సూరి అతనంతకతనే నాశనం అయ్యాడు. దట్ హీరో హ్యాడ్ టు హ్యాంగ్ హిస్ ఫేస్ ఇన్ షేమ్ బిఫోర్ పబ్లిక్ డ్యూ టు ది elopement of his daughter. That hero had to hang his face in shame before the public due to the elopement of his daughter. తన కూతురు లేచిపోవటం వల్ల ఆ హీరో తల దించుకోవాల్సి వచ్చింది. No less than the bureaucrats are standing before politicians with folded hands. అధికారులు రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. If she had passed BJ, she would have joined MJ. BJ పాస్ అయి ఉంటే ఆమె MJ లో చేరి ఉండేది. ఇఫ్ ఐ హాడ్ గాన్ టు ద మూవీ ఎర్లీ ఐ వుడ్ హావ్ గాట్ ద టికెట్. ముందుగా వెళ్లి ఉంటే నాకు ఆ సినిమాకి టికెట్ దొరికేది. ఇఫ్ ఐ హాడ్ వర్క్డ్ హార్డ్ ఐ వుడ్ హావ్ బికమ్ వెల్దీ. కష్టపడి ఉంటే నేను ధనవంతుడిని అయి ఉండేవాడిని. ఇఫ్ దట్ స్టార్ హ్యాడ్ జాయిన్డ్ పాలిటిక్స్ యూ వుడ్ హావ్ బికమ్ చీఫ్ మినిస్టర్. ఆ నటుడు రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. నా కంటితో నేను చూడకుండా ఉంటే నేను అది నమ్మి ఉండేవాడు కాదు. హ్యాడ్ ద డాక్టర్ కమ్ ఇన్ టైమ్ ద పేషెంట్ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. సరైన సమయానికి డాక్టర్ వచ్చి ఉంటే రోగి బతికేవాడు. ఇఫ్ యు హ్యాడ్ హెల్ప్డ్ హర్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యు. నీవు ఆమెకు సహాయం చేసి ఉంటే ఆమె నీకు సహాయం చేసేది. ఇఫ్ ఐ హ్యాడ్ అండర్స్టూడ్ దట్ స్ట్రక్చర్ ఐ వుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ మెనీ డైలాగ్స్. ఆ స్ట్రక్చర్ నాకు తెలిసి ఉంటే చాలా డైలాగ్స్, చాలా సంభాషణలు తయారు చేసి ఉండేవాడిని. ఇఫ్ దట్ పార్టీ హ్యాడ్ కంటెస్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ వుడ్ హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్స్. ఆ పార్టీ సొంతగా పోటీ చేసి ఉంటే ఎన్నికల్లో ఓడిపోయేది. ఇఫ్ ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ ఆన్ టైమ్ వీ కుడ్ హ్యావ్ రీచ్డ్ విజయవాడ బై నౌ. సరైన సమయానికి రైలు బయలుదేరి ఉంటే ఈ పాటికి మేము విజయవాడ చేరి ఉండేవాళ్ళము. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ హర్ ఎక్స్ట్రా కాంట్రాక్ట్స్. ఆమె అడిగి ఉంటే నేను ఆమెకి ఎక్స్ట్రా కాంట్రాక్ట్లు ఇచ్చేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ అటెండెడ్ ది ఇంటర్వ్యూ షీ వుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఆమె ఇంటర్వ్యూకి వచ్చి ఉంటే సెలెక్ట్ అయి ఉండేది. ఇఫ్ ఐ హావ్ మనీ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఇండస్ట్రీ. నా దగ్గర డబ్బుంటే పరిశ్రమ స్థాపించేవాడిని. ఇఫ్ యూ హ్యావ్ మెట్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ హర్. నువ్వు నన్ను కలిసి ఉన్నట్లయితే ఆమెను గురించి చెప్పేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ వెల్ షీ వుడ్ నాట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. సరిగా చదవకుండా ఉన్నట్లయితే ఆమె ఎగ్జామ్ పాస్ అయి ఉండేది కాదు. ఇఫ్ సరళ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ షీ వుడ్ హ్యావ్ కాట్ గోదావరి ఎక్స్ప్రెస్. సరళ కొద్దిగా ముందు బయలుదేరినట్లయితే గోదావరి ఎక్స్ప్రెస్ దొరికి ఉండేది. ఇఫ్ శాంతి హ్యాడ్ ప్రేడ్ ద గాడ్ ఫుల్ హార్టెడ్లీ షీ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. శాంతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే ఫలితం పొంది ఉండేది. ఇఫ్ యువర్ మ్యారేజ్ హ్యాడ్ బీన్ ఇన్ విజయవాడ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ఇట్. నీ పెళ్లి గనుక విజయవాడలో ఉంటే నేను హాజరయ్యే